వెల్కమ్ టు సమతా రెడ్డి స్టూడియో. ఇవాళ టిష్యూ డిజైనర్ శారీస్ చూపిస్తున్నాను. 1 by 1 స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నేను రేప్ చేసుకున్న బేబీ పింక్ వచ్చేసి మనకి మోటివ్స్ ఇట్లా వస్తుంది. చిన్న చిన్నగా ఫ్లవర్స్ వచ్చేసి మంచిగా క్యూట్గా కనిపిస్తుంది. సెక్వెన్స్ ఉంది అండ్ బిలో అండ్ అబోవ్ సైడ్ వచ్చేసి ఈ ప్యాటర్నే ఫాలో అవుతుంది అనమాట. సో దీంట్లో సెక్వెన్స్ ఉండడం, ఎడ్జ్కి వచ్చేసి స్కాలప్ కంటిన్యూ అవుతుంది, పళ్ళు ఇట్లా ఎండ్ అవుతుంది. కంప్లీట్ పార్టీ వేర్, ఏజ్ గ్రూప్ అయినా క్యారీ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే బ్లౌజ్ కూడా మనకి సిమిలర్ వచ్చినందుకు పెద్దగా కాన్షియస్ ఏం పనిలేదు. చూడండి ఇంత ట్రాన్స్పరెంట్ ఉన్నా కూడా ఓకే అని క్యారీ చేసిన కదా. 3650 రూపీస్లో ఇది అవైలబుల్ ఉంది. నెక్స్ట్ కలర్ వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్. సో పైన స్కాలప్ కాకుండా కింద లైన్ది కనిపిస్తుంది కదా, సో సఫిషియెంట్ ఉందన్నమాట. గ్రౌండ్ నుంచి అబౌట్ టమ్మీ వరకు వస్తుంది అండ్ ట్రాన్స్పరెంట్ డెఫినెట్గా ఉంది. కాకపోతే బ్లౌజ్ సిమిలర్ ఉంది కాబట్టి మోనో ఎక్కువ ట్రాన్స్ఫర్ అయితే అనిపించదు, క్యారీ చేయొచ్చు. నైట్ పార్టీస్కి అయితే యాక్ట్గా ఉంటుంది, బర్త్డే ఫంక్షన్స్ కానీ రిసెప్షన్స్కి కానీ సూపర్గా ఉంది. పళ్ళు, బ్లౌజ్లో ఈ చిన్న చిన్న ఫ్లవర్స్ ఏదైతే మనకి వచ్చినాయో అది ఎంబ్రాయిడరీ తోటి ఇట్లా ఉందన్నమాట. సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ స్కై బ్లూ కలర్. నెక్స్ట్ అవైలబుల్ కలర్, దీంట్లో మొత్తం 4 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఈ ప్యాటర్న్లో. నెక్స్ట్ ఇంకొక సెట్ స్టార్ట్ చేస్తారు టిష్యూ, బట్ కొంచెం తక్కువ ప్రైస్ అండ్ ప్యాటర్న్ వేరే ఉంటుంది. ఇది వచ్చేసి బ్లౌజ్. నెక్స్ట్ కలర్ లెమన్ ఎల్లో అవైలబుల్ ఉంది దీంట్లో. సో ఈ చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చి కూడా మనకి ప్లీట్స్లో మంచిగా ప్రాపర్గా కట్టుకుంటే ఈ ఎంబ్రాయిడరీ కూడా నీట్గా కనిపిస్తుంది, ఈవెన్ ఆ మోటివ్స్ కూడా. ఇది మనకి పళ్ళు. ఈ ఎడ్యుకేషన్ స్కాలప్లో కూడా ఒక ప్యాటర్న్ ఫాలో అవుతుంది, చూసిండ్రా. నెక్స్ట్ ఇప్పుడు ప్యాటర్న్ మారింది, అది చూపించే ముందు ఫస్ట్ ఇక్కడ రైట్ నో హైట్ చెక్ చేస్తున్నా. ఎప్పుడైనా స్కాలప్ ప్యాటర్న్ వచ్చినప్పుడు అబౌవ్ లేయర్ వచ్చేసి మనకు కొంచెం తక్కువ అనిపిస్తుంది, బట్ అస్సలు టెన్షన్ లేదు, సరిపడా హైట్ ఉంటుంది. లిటిల్ బిట్ ఆఫ్ ట్రాన్స్లేట్ ఇది కూడా ఉంది బికాస్ మోనో బ్లౌజ్ దీని కూడా. సో ఇది డార్క్ పిస్తా గ్రీన్ కలర్ అండ్ ఎడ్జ్కి వచ్చి దీని కూడా స్కాలప్ ఉంటుంది. కాకపోతే ఇది 2850 రూపీస్లో ఇది అవైలబుల్ ఉంది. దీనికి కొంచెం ఎట్లాగో తేడా ఉన్నందుకే ఆ ప్రైజింగ్లో. ఇక్కడ కూడా మనకి ఎంబ్రాయిడరీ ఇట్లా ఫ్లవర్స్ వస్తాయి, సెక్వెన్స్ వస్తుంది మల్టీ కలర్స్ తోటి అండ్ మంచి ప్యారెట్స్, మంచి ప్యారెట్ చెడ్డ ప్యారెట్స్ వచ్చినాయి అని చెప్పాలా కదా. ఓకే, ఒక్క నిమిషం. సో ఇది కూడా ఫాల్ సూపర్గా పడుతుంది. ఇట్లాంటి శారీస్ యాక్చువల్లీ ఇంట్లోనే వాష్ చేసుకోవడానికి చూసుకోండి, బయటకి ఇచ్చేంత పని ఏం లేదు. టిష్యూ శారీస్ కదా, ఊరికి ఇట్లా వాటర్లో తీసేసి హ్యాపీగా వాష్ చేసుకోవచ్చు, మెషిన్లో వేయొద్దు, సెక్వెన్స్ ఉన్నాయి కాబట్టి. పళ్ళు డీటెయిల్ ఒక్కసారి చూడండి, కంప్లీట్ దగ్గర దగ్గర ఎంబ్రాయిడరీ నిండుగా వచ్చేసి పార్టీ వేర్ లుక్కి ఏమేమైతే కావాలి ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. ఈవెన్ బ్లౌజ్కి కూడా ఈ మొత్తం వచ్చినాయట, ప్యారెట్స్ వచ్చినాయి అండ్ ఈ ఫ్లవర్స్ వచ్చినాయి. ఇది బ్లౌజ్ డార్క్ స్కై బ్లూ కలర్ నియర్ టు పౌడర్ బ్లూ యాక్చువల్లీ. సో ఈ ప్యాటర్న్ అన్నిట్లో కూడా సేమ్ ఉన్నాయి కాబట్టి ఇంకా మళ్ళీ రిపీట్ ఏం చెప్పట్లేదు. పళ్ళు మాత్రం ఒక్కసారి చూసుకోండి. బ్లౌజ్ లాస్ట్ దీంట్లో అవైలబుల్ కలర్ వచ్చేసి లావెండర్ కలర్. సో ఈ టిష్యూ కూడా సెల్ఫ్ షిమ్మర్ ఉందన్నమాట, షైనింగ్ ఉంది, పార్టీ వేర్కి యాప్ట్గా ఉంది. ఫస్ట్ సెట్ కానీ సెకండ్ సెట్ కానీ. ఇది వచ్చేసి మనకి పళ్ళు, బ్లౌజ్. సో క్రేప్ బనారస్లో మనం చూసేది ఏంటంటే ఒక ప్యాటర్న్ కొంచెం ఆల్మోస్ట్ మనకి మూంగా బనారస్ ఒక ప్యానల్ వస్తుంది, ఒకటి టిష్యూ వస్తుంది అనమాట. సో ఈ కలర్ కాంబినేషన్స్ ఎట్లా అంటే లావెండర్ బ్లూ, ఆ తర్వాత కొంచెం పర్పుల్ షేడ్స్ వచ్చినాయి, పొడుగ్గా వచ్చినాయి. సో ఇది ఎవరైనా హైట్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఇట్లాంటి అడ్వాంటేజ్ ఉన్న శారీస్ కట్టుకుంటే చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పటిదాకా మనం పేస్టల్ కలర్స్ చూసినాం, ఇప్పుడైతే డార్క్ కలర్స్. ఇందులో 3 ఉన్నాయి. సో ఈ ఎడ్జ్కి వచ్చేసి అబోవ్ అండ్ బిలో మనకి రోజ్ ప్యాటర్న్ అనేది ఇట్లా కంటిన్యూ అవుతుంది. ఫస్ట్ అయితే నేను హైట్ చూపిస్తాను. హైట్ సరిపడా ఉంది, తర్వాత ట్రాన్స్ఫర్ ఎక్కలేదు, లైట్ వెయిట్ ఉన్నాయి శారీస్. 2150 రూపీస్లో ఇవి అవైలబుల్ ఉన్నాయి. అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ కూడా చూపిస్తాను, 1 సెకండ్. పళ్ళు, బ్లౌజ్కి ఇట్లా మంచిగా ఫ్లవర్స్ వచ్చేసి ఈ బార్డర్ కూడా వస్తుంది. సో ఇది బ్లౌజ్. నెక్స్ట్ కలర్ రెడ్, కంప్లీట్ రెడ్ బేస్ చేసుకున్న తర్వాత దీంట్లో కూడా డార్క్ లావెండర్, తర్వాత బ్లూ కలర్, పౌడర్ బ్లూ కలర్ ఇవన్నీ హైలైట్ అయినాయి. పళ్ళు వచ్చేసి ఇట్లా డిఫరెంట్ అవుతుంది అండ్ రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి ఇవి. ఇది బ్లౌజ్. లాస్ట్ కాఫీ బ్రౌన్ కలర్. అయితే గమనిస్తే ఏంటంటే మధ్యలో వచ్చిన ప్యానల్ కలర్స్ అన్నిట్లో కూడా సిమిలర్ ఉంది, ఒకటి బేస్ చేసుకుని వచ్చింది. దీంట్లో అయితే కాఫీ బ్రౌన్ కలర్ హైలైట్ అవుతుంది. పళ్ళు, బ్లౌజ్. సో ఇవాళ శారీస్ మీకు నష్టం పని అయితే నంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. ఎప్పుడు ఇలాగే ఎంకరేజ్ చేస్తుండండి. థ్యాంక్ యూ.